గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. విషయం ఏంటంటే నేను ఈరోజు సాయంత్రం వాకింగ్కి వెళ్ళాను. ఒక్కడనే మా ఆవిడని తీసుకెళ్ళలేదు. వస్తూ వస్తూ కొత్తూరు దగ్గర ఆంటీ దగ్గర ఉన్నటువంటి ఈ వెజ్ రైస్ తెచ్చుకున్నాను. అంటే నూడిల్స్ బండి అంటారు కదా, ఇక్కడ నూడిల్స్, మంచూరియా, వెజ్ రైసు, చికెన్ రైసు, ఎగ్ రైసు అన్నీ దొరుకుతాయి. నేనైతే వెజ్ రైస్ తెచ్చుకున్నాను. వెజ్ రైసు 2 డబ్బాలు ఎందుకు తెచ్చానంటే, నేను నిన్న సాయంత్రం పోయి ఒక డబ్బా వెజ్ రైసు, ఒక పార్సల్ తీసుకొచ్చాం అనమాట. ఏం తీసుకొచ్చాం? మంచూరియా తెచ్చాం. వెజ్ రైస్ సూపర్ టేస్ట్ అనిపించింది. అసలు చాలా బాగుంది. ఇది బిర్యానీ బాస్మతి రైస్తో వీళ్ళు వండుతారనమాట. ఈ బాస్మతి రైస్తో చాలామంది వండుతారు, కానీ వాళ్ళు మేకులుగా ఉండటం జరిగింది అన్నము. వీళ్ళ దగ్గర మెత్తగా బిర్యానీ రైస్ లాగా బాగా మెత్తగా ఉంది, నూనె లేకుండా బాగా క్వాలిటీగా టేస్టీగా ఉంది బిర్యానీ. ఇంకా బిర్యానీ తిన్నట్టే ఉందన్నమాట. ఇది పేరుకి ఏమంటారు, వెజ్ రైస్ అంటారు. ఈ వెజ్ రైస్ ఫ్రైడ్ రైస్ అంటారు. ఫ్రైడ్లో మేము ఎగ్ తీసుకోకుండా వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే బిర్యానీ రైస్తో బాస్మతి రైస్తో చేశారు. చాలా బాగా అయితే టేస్టీగా ఉంది. ఇక ఇది వస్తా 2 డబ్బాలు తీసుకురావడం జరిగింది. మాకు ముగ్గురికి సరిపోయింది 2 డబ్బాలు తెచ్చుకుంటే కరెక్ట్గా. ఇది రాత్రి 1 డబ్బా తెచ్చుకున్నాం కాబట్టి మాకు సరిపోలేదు. మనకి తక్కువ బడ్జెట్లో ఎక్కువ టేస్టీగా క్వాలిటీగా ఉండే ఫుడ్ ఎక్కడ దొరికిద్దని నా ప్రయత్నంలో భాగంగా ఇది తీసుకురావడం జరిగింది. నేను ట్రయల్ పార్టీ చేశాను, బాగుంది. ఈరోజు 2వ రోజు కూడా తెచ్చుకున్నాను. నేను అసలు అక్కడికి ఎందుకు పోయానంటే, రోజు వాకింగ్కి వెళ్తాను కదా. ఈరోజు నేను సింగిల్గానే మావిడిని తీసుకెళ్ళకుండా ఒక్కనే సాయంత్రం పూట అలా బజార్కి వెళ్ళి రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి, స్టేషన్లోకి అయితే వెళ్ళలేదు ఈరోజు. రైల్వే స్టేషన్లోకి ఆ పట్టాల మీద బ్యాలెన్స్గా కొంత దూరం నడిచి, చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఆడుకొని బ్యాలెన్స్గా స్లిప్ కాకుండా ఎన్ని అడుగులు వేయగలని, 100 అడుగులకు ఒకసారి స్లిప్ అయింది, 50 అడుగులకు ఒకసారి స్లిప్ అయింది. అలా చిన్నపిల్లలాగా చిన్నతనంలో బాల్యాన్ని గుర్తు చేసుకుని నడవడం జరిగింది. అలా నడిచి కొంచెం చీకటి పడే టైంలో, అప్పుడు ఆ టైంలో అయితే ట్రాఫిక్ ఉండదు కదా రోడ్డు. ఇంకా నేను అక్కడి నుంచి స్టేషన్ కాంచి బండి కొత్తూరు మలుపు దాకా నడిపించుకొని రావడానికి ప్రయత్నం చేశాను. ఇంకా దారి పొడుగుతో నడిపించుకొని వచ్చాను. 3 కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి అక్కడ దాకా. ఈ 3 కిలోమీటర్లు అయితే నేను బండి నడిపించుకోవటం, ఏదైనా ఎదురు బండి వచ్చినప్పుడు నేను బండి స్టార్ట్ చేసి లైట్ వేసుకోవటం, ఎందుకంటే చీకటి కాబట్టి. మళ్ళీ ఆ బండి బొంగలని ఒక్కనే చీకట్లో అటుపక్క జామాయిల తోటలు, కొంచెం చీకటిగానే ఉంది. సింగిల్గా నేను ఒక్కనే ధైర్యంగా నడిచి వచ్చాను. ఎందుకంటే ఇంతకుముందు మాది పొలంలో ఇల్లు కాబట్టి నాకు అంత భయమే ఉండదు. శాలలో నడవడం అలవాటే నాకు. ఇంకా ఒక్కనే తార్ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తాను. అప్పుడప్పుడు ఏదో ఒక బండి వస్తూనే ఉందనుకో, స్టేషన్ కాంచి ఆ కలగట్ల నుంచి. ఇంకా చిన్నగా నడుచుకుంటా 10,000 అడుగులు నడిస్తే మంచిదని ఇందాక మన లైవ్లో చెప్పారు. 10,000 అడుగులు నడవడం సాధ్యం అయిద్దో కాదో తెలియదు. అయిద్ది. మేము అరుణాచలం నడిచాం కాబట్టి అయిద్ది. 1000 అడుగులకి 1 కిలోమీటర్ లెక్క వస్తుంది నేను బండి రీడింగ్ వేసుకొని నడిస్తే. అలా నేను 3,000 అడుగులు రైల్వే స్టేషన్ పట్టాల మీద ఒక 1,200 అడుగులు నడిచాను. మొత్తం 4,000 అడుగులు అయితే ఈరోజు నేనైతే నడవడం జరిగింది. ఇంచుమించుగా 3 కిలోమీటర్ల పైన నడిచాను. రీడింగ్ వేసుకుంటే 3 కిలోమీటర్లు బండి రీడింగే వచ్చింది. బండి రీడింగ్ వేయకుండా నేను ఆ పట్టాల మీద ఇంచుమించుగా ఒక 3/4 కిలోమీటర్ 1 కిలోమీటర్ నడిచాను. ఇంకా నడుచుకొని వస్తూ ఇంకా ఆ కొత్తూరు మలుపు కడికి వచ్చేసరికి హైవే రోడ్ వస్తుంది. ఇంకా మలుపు తిరంగంలోనే ఆంటీ ఉంటుందన్నమాట. ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ కాదండి, ఆంటీ, ఈ టీ పదం పలకాలంటేనే కొంచెం ఇబ్బంది అయింది. ఆంటీ దగ్గరికి వచ్చేసి ఇంక నేను ఈ 2 పార్సల్ చెప్పాను. అక్కడ ఉండే కుర్రాడు, బాబాయ్ ఏంది బాబాయ్ నన్ను తీసుకెళ్ళావు, మా వీడియో పెట్టలేదు అన్నాడు. బాబు ఈరోజు తప్పకుండా పెడతాను మీ వీడియో. బాగున్నది, ఫుడ్ బాగుంటే నేను నలుగురు తెలియపరుస్తాను. ఫస్ట్ మంచూరియా తిన్నాను, అప్పుడు మంచూరియా వీడియో పెట్టాను. ఈరోజు పెడతాను, తప్పకుండా చూడని చెప్పాను. మరి ప్రైజ్ ఎంత చెప్పలేదు. ఇది రేట్ వచ్చేసి, ఇది ఈ బౌల్కి పెట్టిస్తారండి 70 రూపాయలండి. ఒక ప్యాకింగ్ లేదు వీళ్ళ దగ్గర. ఈ బిర్యానీ బాక్స్లో ఒక పార్సల్ 70 రూపాయలు. వెజ్ రైసు, చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి 90 రూపాయలంట. మరి ఎగ్ రైస్ వచ్చేసి 80 రూపాయలు ఉంటుంది. బహుశా అది నేను కనుక్కోలేదు. నాకు ఈ ఫ్రైడ్ రైస్ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ వచ్చి ఎప్పుడు కూడా వెజ్ ఎక్కువ ఇష్టం. ఫ్రైడ్ రైస్ అయినా, నూడిల్స్ అయినా, మంచూరియా అయినా వెజ్దే తింటాం మేము. ఇప్పుడు మేము బిర్యానీలు ఆపేసి ప్రత్యామ్నాయ మార్గంగా ఇది ఎంచుకున్నాము. ఇది కూడా ఎక్కువ రోజులు తినము. నిన్న ట్రయల్ చేశాను. నిన్న ఒక డబ్బా కాబట్టి రుచిగా ఉందని మళ్ళీ ఇవాళ తెచ్చుకున్నాను. ఇక మంగళవారం నుంచి ఇంకా బిర్యానీలు ఆపేశాను. మంగళవారం నుంచి ఆపుదామని అనుకుంటున్నాము. కానీ చూద్దాం ఎంతవరకు ఆపగలను, గట్టిగా చెప్పలేను. కానీ నాన్ వెజ్ అయితే ఆపే ప్రయత్నం అయితే చేస్తాను. నాన్ వెజ్ పూర్తిగా ఆపలేను, కానీ తగ్గించే ప్రయత్నం అయితే చేస్తాను. దానికి నేను పొరాటా, కిచిడీలు మానుకోవటానికి నేను బిర్యానీలు ఈ తింటాం మొదలుపెట్టాను అనమాట. ఇప్పుడు ఐటెం తగ్గించుకోవడానికి మళ్ళీ ఈ వెజ్ రైస్లోకి వచ్చాను. ఇది కూడా మళ్ళీ ఈరోజు నేను ఉదయం ఇడ్లీ తిన్నాను. నిన్న ఉదయం వచ్చేసి ఇంట్లో పోసిన రవ్వ దోశ తిన్నాము. నిన్న మధ్యాహ్నం అలసంద కట్టు అది తిన్నాము, అలసంద చారు. ఈరోజు వచ్చేసి రసం తిన్నాం మధ్యాహ్నం. మధ్యాహ్నం మామూలుగానే ఫుడ్ తిన్నాం.
ఒక్కసారిగా ఏది ఆపలేం కదా, మాకు అలవాటైన ప్రాణం కాబట్టి ఇలా తెచ్చుకొని తిన్నాం. మా ఆవిడని అడుగుదాం ఎలా ఉంది. నిజంగా బాగుంది. అంటే వాళ్ళు చేసిన బిర్యానీ రైస్తో వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే బాగుందండి. నిజంగా నిన్న తీసుకొచ్చుకున్నాం, ఒక డబ్బా తీసుకొచ్చుకున్నాం కదా, అది ఏంటంటే సరే నిన్న ట్రయల్ కోసం తీసుకొచ్చుకున్నాం, కానీ ఇవాళ ఏంటంటే 2 డబ్బాలు తీసుకొచ్చుకొని ముగ్గురికి అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది. ఇంట్లో మా ఆవిడ కూడా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే బాగా నచ్చింది. ఇది ఎవరికైనా తక్కువ బడ్జెట్లో చూపించాలని ప్రయత్నం చేస్తాను. మన మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి హైలో చూపించకూడదు. మొన్న నేను 400 రూపాయలు ఫుడ్ ఖర్చు అంటే నేను కూడా ఫీల్ అయ్యాను. ఆ రోజు కొంచెం బాధపడ్డాను. మన బడ్జెట్ అంతా కూడా 250, 300 లోపే ఉండాలి. ముగ్గురు మనుషులకి, ఒకరికి కాదండి, ముగ్గురికి కలిపి మనిషికి 100 రూపాయలు, 50 రూపాయల కన్నా ఎక్కువ కాకూడదు. అది ఒక పూటే ఎప్పుడైనా ట్రై చేయాలి. రోజు కూడా తినకూడదు. ఇలా తింటే మనం ఇబ్బంది పడతాం కాబట్టి మనం ఎప్పుడైనా 250 రూపాయలు, 260 రూపాయలు ముగ్గురికి కలిపి కొద్దిగా తినేటట్టు తెచ్చుకోవాలి. సింపుల్గా లైట్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి అంత ఎఫెక్ట్ ఉండదు. రుచికరమైన ఆహారం మనం పూర్తిగా మానుకోవడం కూడా మంచిది కాదు. నాలుగు రుచి తగలాలి, అట్టని ఎక్కువగా తినకూడదు. లైట్గా తింటే ఆరోగ్యం మహాభాగ్యం అంటారు పెద్దవాళ్ళు. మనం తర్వాత పెరిగేసుకున్నాం, మజ్జిగేసుకొని తింటే సరిపోయింది. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ చాలా ధన్యవాదాలు మా వీడియోలు చూస్తున్నందుకు.